ప్రజల మన ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దేవుడు మనతో సూటిగా తన మాటను వినిపిస్తూ ఉన్నాడు. అది ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ లేఖనం. ఇదిగో నేను మేఘారూఢుడై వచ్చుచున్నాను. అవును, ప్రభు యేసుక్రీస్తు వారు రాకడ సమయంను గురించి స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్న సమయం వరకు మనం ఎలా ఉంటున్నాం ఈ లోకంలో? దేవునిలో మంచిగా బ్రతకాలని ఆశ కలిగి ఉన్నామా, లేదా ఎప్పటిలాగే మరి చెడుగా బ్రతకాలని ఆశ కలిగి ఉన్నాము? సార్వత్రిక సంఘములతోనూ, లోక ప్రజలతోనూ, అలాగే విశ్వాసులతోనూ, అవిశ్వాసులతోనూ, వేషధరులతోనూ, ఆదివారపు క్రైస్తవులతోనూ, సర్వలోక ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను మేఘారూఢుడై వచ్చుచున్నాను. అవును, ఆయన వస్తున్నాడు. వచ్చు సమయానికి మనం ఇక మీదటనైనను విశ్వాస సహితమైనటువంటి జీవితంతో, నమ్మకమును సడలిపోకుండా దేవునిలో స్థిరముగా దేవుని కొరకు బ్రతుకుతున్నట్లయితే ఖచ్చితంగా వస్తున్నటువంటి దేవుడు ఆయన చెంత నిన్ను చేర్చుకుంటాడు. చెడ్డవాడిని విడిచిపెడతాడు, మంచివాడిని దేవుడు చెంతకు చేర్చుకుంటాడు. మరి ఎలా బ్రతుకుతామో ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకొని, మరి చెడుగానా మంచిగానా ఎలా బ్రతుకుతామో మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రభుని యేసుక్రీస్తులో మంచిగా బ్రతుకుదాము అనుకుంటే అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దాం. పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వాంతర్యామి, నీ ఘనమైన నామమునకు కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రములు. తండ్రి, ఒకనాడు నీవు వచ్చి ఈ లోకంలో సత్శరీరుడుగా, దీనుడుగా, రిక్తుడుగా మా మధ్యలో జీవించి మా కొరకు ప్రాణత్యాగమును చేసిన మా తండ్రి, మీ పరిశుద్ధాత్మను మా మధ్యలో ఉంచి ఉన్నావు. అట్టి ఉత్తరవాదితో మేము సమాధానంగా బ్రతకలేకపోతున్నాం. మీరు మేఘారూఢుడై వచ్చుచుండగా అప్పటి వరకు నేను ఈ లోకములో నీ జనులను మంచిగా బ్రతికించుటకు కావలసిన కృపా సహాయమును మాకు అందించి మీ మహిమను ప్రతి ఒక్క జనులపైనను మీరు కుమ్మరించమని, ఈ లోక జనులపై మీ ఆత్మను కుమ్మరించమని బ్రతిమలాడుకుంటూ నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ఇదిగోనైనా నన్ను నేను అతి మిక్కిలిగా తగ్గించుకుని వీక్షించే జనులను మీ చేతులకు అప్పగిస్తాను. అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.